అధ్యాయము 27వ వచనం 28వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం 29వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తింటారో త్రాగునో అపరాధి. దేవుడు చెప్తున్నాడు, ప్రభు బలలో మనం చేయి వేస్తున్నాం, రొట్టెలో చేయి వేస్తున్నాం, ఆయన ద్రాక్షారసం రక్తంలో చేయి వేస్తున్నాం. ఎందరికో లేని గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. అయోగ్యంగా తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు వివేచించుకోండి. నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఏమండి, తప్పు జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క కృపను అడుగుదాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు 5 సార్లు యేసుక్రీస్తు ప్రభుకి, తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది. మొదటిది సంఖ్యాకాండము 11వ అధ్యాయం. నేను చెప్పేస్తాను, తీయక్కర్లా. ఏముంటుందంటే అక్కడ మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు చేపలు బాగుండే, కీరకాయలు బాగుండే, దాచాపళ్ళు బాగుండే, యాపిల్స్ కాయలు బాగుండే, మునక్కాయలు బాగుండే, ఇవన్నీ బాగుండే. ఇప్పుడు ఏమీ లేవు. మాట్లాడితే దేవదూతల ఆహారం అన్నా తినలేకపోతాం. మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతారట? ఐగుప్తుకి వెళ్ళిపోతాం. వీళ్ళు వాగ్దాన దేశానికి తీసుకెళ్లాలని దేవుడు ఆలోచిస్తా ఉంటే వీళ్ళు ఎదురు తిరిగి మరలా పాపపు జీవితానికి వెళ్ళిపోతానంటున్నారు వీళ్ళు. నా ప్రియ సహోదరుడు, వివేచించుకో. దేవుడు నిన్ను నీట బాప్తిజంలో నిన్ను పైకి లేవనెత్తి ఆయన కుమారుడిగా చేసుకుని రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న తర్వాత నువ్వు పాపంలోకి వెళ్తున్నావు అని అంటే ఈ 11వ అధ్యాయం నీకోసమే. సంఖ్యాకాండం 2వ వ్యతిరేకత. 12వ అధ్యాయం సంఖ్యాకాండం. మోషే గారు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, ఏమండి, దేవుడు బాగానే ఉన్నాడు. అహరోను గారికి మిరియాం గారికి కోపం వచ్చేసింది. శారీరకంగా అతి సుందరుడు మోషే, ఆత్మీయంగా అతి సుందరుడు మోషే. దేవునికి స్తోత్రం. ఈ 2 క్యారెక్టర్లు సమానంగా మెయింటైన్ చేసిన ఒకే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. తర్వాత మోషేనే. అందగాడు, ఆత్మీయతలో అందగాడు. మోషే అని మోషేని పిలిచాడు కానీ అహరోను పిలవలా. మిరియాం అని పిలవలా. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు మోషేకు వ్యతిరేకంగా సణుక్కున్నారు. ఎవరిని బట్టి? మరదలను బట్టి. ఇప్పుడు కూషు దేశపు స్త్రీ మరదలే కదా అవుతుంది. ఈ మరదలు నల్లదాన్ని చేసుకున్నాడు. కూషు దేశం అంటే నీగ్రో వాళ్ళు నల్లదాన్ని చేసేసుకున్నాడు. మేమేంటి, మా అందం ఏంటి, ఆవిడేంటి, ఆవిడ రంగు ఏంటి? మోషేలా ఎవరున్నారు? విన్నాడు. పైకి రండి, కొండ మీదకి. కుష్టు రోగం వచ్చేసింది. వచ్చిందా లేదా? సణుగులు, సంశయములు దేవుని దగ్గర పనికిరావు. ఏమంటే డైరెక్టే. నువ్వు ఎందుకు సణుక్కున్నావు? అహరోనా, నువ్వు ప్రధాన యాజకుడు. మిరియాం, నువ్వు ప్రవక్తినివి. యెహోవాను గానము చేయుడని తమ్ముర పట్టుకుని స్త్రీలందరితో నువ్వు నాట్యమాడి దేవుని స్తుతించిన దానివి. ఎందుకు వ్యతిరేకంగా తిరిగావు? మొదటిది 11వ అధ్యాయంలో దేవుని సంపదకు లేకపోతే దేవుని యొక్క కాపుదలకు వ్యతిరేకమయ్యారు. 2వది దేవుని సేవకునికి వ్యతిరేకమయ్యారు. 3వది 14వ అధ్యాయం 15వ వచనం, 15వ అధ్యాయం సంఖ్యాకాండం. ఒకసారి చదువుదాం. 1వ వచనం, 2వ వచనం, 14వ అధ్యాయం సంఖ్యాకాండం. ఎందుకు కేకలేసి ఏడ్చారండి వాళ్ళు? ఎందుకు కేకలేసి? సర్వ సమాజము ఏడుపుకు కారణమైపోయారు. ఈ 12 మందిలో 10 మంది. అవునా కదా? మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. యెహోషువ ఒక 12 మందిని పంపించారు, వేగుల వారిని. ఆ వాగ్దాన దేశం ఎలా ఉందో చూసి రమ్మని. అందులో 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 ఒక రిపోర్ట్ ఇచ్చారు. 10 మంది ఇచ్చింది చెడ్డ రిపోర్టు, 2 ఇచ్చింది మంచి రిపోర్టు. మెజారిటీకే ఎక్కువ ఆధిక్యత. ఏమండి, అయిన తర్వాత వీళ్ళందరూ ఎవరి ఏడుపుకు కారణమయ్యారు? ఈ 10 మంది సర్వ సమాజం. దేవుని వాగ్దానాలు నీ దగ్గర యేసుక్రీస్తు నీలో ఉంటే అవునన్నట్టుగా ఉన్నాయి. అవునా కదా? నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నువ్వు పాప క్షమాపణ పొందావు, రక్తంలో కడుగబడ్డావు, వాక్యం చదువుతున్నావు, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరలోక వారసులుగా ఉండబోతున్నావు. నీవు ఎదుటి వారికి తప్పుడు సమాచారం ఇవ్వరాదు. అర్థమవుతుందా అండి? వీళ్ళు ఏం చేశారు? 10 మంది వారి దృష్టికి మేము ఎలా కనపడ్డారట? మిడతల్లాగా. దేవుడేమన్నాడు? వాళ్ళు మిడతల్లాంటోడు. నీకెందుకు, నీ పక్షాన్ని నేను
యుద్ధం చేస్తానని దేవుడు చెప్తే వీళ్ళకి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని వీళ్ళు వచ్చన్నారు, మనం వాళ్ళ దృష్టికి మెడతలాగా. అంటే దేవుని మాటలు తిరగేసి చెప్పారు. అర్థమవుతుందా? తిరగేసి చెప్పారంటే విధేయత చూపించిన వారు అవిధేయత చూపించారు 10 మంది. సర్వ సమాజం ఏడుస్తా ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పాల్సిన మనం రకరకాల మాటలు మాట్లాడావంటే నీ వల్ల జనులు ఏడుస్తున్నారు అని అంటే ఆ 10 మందికి నువ్వు అక్కవో చెల్లువో అన్నవో తమ్ముడు అయిపోతావు. రొట్టెలో చేయి వేస్తున్నావు. వివేచించుకోకుండా దేవుని వాగ్దానాన్ని వ్యతిరేకంగా మాట్లాడరాదు. ఏమండి, ఒక సామెత తెలుసా మీకు? సత్యం చెప్పులేసుకుంటా ఉంటదట ఇంటి దగ్గర, డోర్ బయటకు వచ్చి సత్యం చెప్పులేసుకుంటా ఉంటదట. ఈ లోపల అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చేద్దట. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడి గురించి చెప్దామని. దేవుడు అబద్ధం అని ఆల్రెడీ అబద్ధం చెప్పేసి వచ్చేస్తుంది. అప్పుడు సత్యం బయలుదేరుతుంది. మీరు గమనించండి, తప్పుడు మాట 30 మందికి చెప్తాం రోజుకి మనం. తప్పుడు మాట, సురేష్ మంచోడు కాదే 30 మందికి చెప్తారు. సురేష్ మంచోడు అని ఎంతమందికి చెప్తారు తెలుసా? 3కే. మంచి విస్తారంగా ప్రచారం అవ్వదు, చెడు సూపర్ గా ప్రచారం అవుతుంది. ఇది చేసిన పని అది. నువ్వు బాప్తిజం తీసుకుని ప్రభు బలలో చేయి వేస్తా, నువ్వు మంచి వార్త సువార్త చెబుతున్నావా? శుభవార్తలు చెప్పుకుంటా తిరుగుతున్నావా? సువార్త వేరు, శుభవార్త వేరు. ఆమేన్. గాట్ ఇట్. తెలుసా తెలీదా? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువుని కూర్చున్నది సువార్త. శుభవార్త అంటే మా ఇల్లు ఓపెనింగ్ అయింది, మా అమ్మాయి పెద్ద పిల్ల అయింది, మా అమ్మాయి పెళ్లి అవుతుంది, మీరు వచ్చి డబ్బులు కొట్టండి. ఇది శుభవార్త. శుభవార్త అన్నంతో సరిపోద్ది, సువార్త పరలోకానికి తీసుకెళ్తుంది. 10 మంది శుభవార్త చెప్పారు, 2 సువార్త చెప్పారు. నువ్వు ఏ బ్యాచ్? నువ్వు వివేచించుకో. రొట్టెలో చేవేసే ముందు యేసు రక్తము, క్రొత్త నిబంధన రక్తం. దేవుడు రక్తంతో నీ చేయి పట్టుకుని, సురేష్ నువ్వు నా కుమారుడివి, నువ్వు యువర్ ప్రెషియస్, ప్రశస్తమైన వాడివి, ఆశీర్వదించబడిన వాడివి. అందుకే వాక్యం ఉంటుంది, ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. మనం ఆశీర్వదించబడిన వారు బయటికి వెళ్ళిన తర్వాత నేను అబ్బాయి నేను అలాగ అనుకోకూడదు. శిక్ష వస్తుంది, జాగ్రత్త. శిక్ష వస్తుంది. 3వ వ్యతిరేకత, తప్పుడు ప్రచారం చేశారు. మనం ఎలా ఉన్నాం? మొదటిది, దేవుడిస్తున్న ఆ సంపద, దేవుడిస్తున్న సౌభాగ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 2వది, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడారు. 3వది, దేవుని సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడారు. మనం ఎలా ఉన్నాం? ఒకవేళ ఇక్కడ ఈ 3 ఏదైనా, ఇంకా 2 వచ్చే నెల పై వచ్చే నెల చెప్పుకుందాం, ఈ 3 ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే దేవుని దగ్గర క్షమించు ప్రభా. ఆయనకు ఒక పేరు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఇది ఈ నెలకు దేవుడిచ్చిన వాగ్దానం. కృప చూపించే దేవుడు. ఎలాంటి కృప? విస్తారమైన కృప చూపిస్తాడు నీ మీద. నువ్వు అడిగితే చాలు. ఓకే, నువ్వు క్షమించబడ్డావు. వ్యభిచారం చేస్తాను స్త్రీకి ఏం చెప్పాడు? నేను కూడా నీ మీద రాయి అయినమ్మా, ఇక ముందు ఎప్పుడు క్షమించాడు లేదా? ఆ దేవుడే మన మధ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మీకు మీరు కళ్ళు మూసుకోండి. ఇది మీ సమయం.